చింకీ, పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ ఇప్పుడు లాంచ్ అయింది. వావ్, నాకు కూడా ఆడాలనిపిస్తుంది ఇప్పుడే. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఫన్ స్టార్ట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మదర్స్ డే. ఈరోజు గట్టు చింకి డైనింగ్ టేబుల్ దగ్గర సైగలు చేస్తూ ఉన్నారు. నాన్న టీవీ చూడ్డంలో బిజీగా ఉన్నారు. కానీ అమ్మ మాత్రం గట్టు ఇంకా చింకి చేస్తున్న సైగల్ని చూస్తుంది. ఏంటి విషయం? మీరు సైగలెందుకు చేసుకుంటున్నారు? ఏంటి విషయమా? విషయమేం లేదు మమ్మీ. ఏమీ లేదేంటి? నేను అప్పటినుంచి గమనిస్తూనే ఉన్నాను. మీరిద్దరూ సైగలు చేసుకుంటున్నారు. సరిగా భోజనం చేయడం లేదు. ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా ఏం లేదమ్మా, అలా సరిచేస్తున్నానంతే అంటూ చింకీ నవ్వుతుంది. అమ్మ డిన్నర్ టేబుల్ని క్లీన్ చేయడంలో బిజీ అయిపోయింది. అందరూ డిన్నర్ అయిన తర్వాత పడుకోవడానికి వెళ్లిపోయినా అర్ధరాత్రి అవస్తోంది. గట్టు అర్ధరాత్రి కిచెన్లో నీళ్లు తాగడానికి వెళ్తాడు. అమ్మ నాన్న ఇద్దరూ పడుకున్నారు. రా చింకీ. అదే గట్టు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాట్లాడుకోవడానికి. మనం మన రూమ్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఓ చింకీ, అమ్మా నాన్న రూమ్ మన పక్కనే ఉంది. మనం ఎంత మెల్లిగా మాట్లాడినా కానీ మన శబ్దం వాళ్ళకి వినిపిస్తుంది. అరే, నువ్వు ఎంత తెలివైన వాడివి గట్టు. సరే చెప్పు, నీ ప్లాన్ ఏంటో. అలా గట్టు చింకీ చెవిలో ఏదో గుసగుసలు చెప్తూ ఉంటాడు. చింకీ ధ్యానంగా వింటూ ఉంటుంది. వావ్, ఎంత మంచి ప్లాన్. శబాష్ గట్టు. అరే నాకు కూడా చెప్పండి ఆ ప్లాన్ ఏంటో. గట్టు ఇంకా చింకీ నాన్నని చూసి షాక్ అవుతారు. నాన్న మీరా? అవును బాబు, నేను మిమ్మల్ని ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే చూశాను. నాకు అప్పుడే అర్థమైంది మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని. త్వరగా చెప్పండి ఆ ప్లాన్ ఏంటో. నాన్న మాటలతో భయపడినట్లుగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళు మొత్తం ప్లాన్ నాన్నకు చెప్పేశారు. అదా అసలు సంగతి. సరే, నేను కూడా అందులోని భాగస్తున్నవుతాను. గట్టు ఇంకా చింకీ నాన్న ముగ్గురు కలిసి ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు. అమ్మకు మాత్రం చెప్పడం లేదు. తెల్లవారి పొద్దున్నే ముగ్గురు కూడా చాలా త్వరగా లేచి రెడీ అయిపోయారు. అరే ఇదేంటి? ఏమైంది ఈరోజు మీరు ముగ్గురు ఇంత త్వరగా నిద్రలేచారు? ఇంత త్వరగా రెడీ అయ్యారు కూడా. ఏంటి విషయం? గట్టు చింకీ గురించా? నాకు తెలియదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సండే ఆఫీసా? ఈరోజు సండేనే, కానీ నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది, అందుకే వెళ్తున్నాను. అది కాస్త అర్జెంట్ పని. నాన్న త్వరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అమ్మ గట్టు చింకీ వైపు తిరిగి చూసింది. అప్పుడు మీ ఇద్దరూ ఎందుకోసం రెడీ అయ్యారు? మీకు మీటింగ్ ఉందా? లేదమ్మా, మేమైతే ప్రాజెక్ట్ పని చేయడానికి హరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేము అక్కడే టిఫిన్ చేస్తాము. ఈరోజు నువ్వు మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేయకు. అమ్మా, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో అమ్మా. బాయ్ బాయ్. అలా అంటూ గట్టు ఇంకా చింకీ బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మకి అందరి మీద డౌట్ వచ్చేసింది. వీళ్ళు ముగ్గురు ఎందుకు ఇంత త్వరగా రెడీ అయ్యారు? ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అంటే నా మీద కోపం వచ్చిందా? సాయంత్రం అవుతుంది, ఎవ్వరూ కూడా ఇంటికి తిరిగి రాలేదు. అమ్మకు చాలా టెన్షన్ అవుతుంది. ఒకసారి హరికి కాల్ చేసి చూస్తాను. గట్టు చింకీ ఇంకా ఇంటికి రానే లేదు. అమ్మా గట్టు చింకీ గురించి తెలుసుకోవడానికి హరికి కాల్ చేయడానికి తయారైంది. ఇంతలో ఆమె దృష్టి ఆ దగ్గరలో పెట్టుకున్న బ్యాగ్ మీద పడింది. అది నాన్న యొక్క ఆఫీస్ బ్యాగ్. అరే, ఆఫీస్ బ్యాగ్ అయితే ఇక్కడే ఉంది. ఈయన ఆఫీస్కి వెళ్తే ఈ బ్యాగ్ ఖచ్చితంగా తీసుకెళ్తారు కదా. ఏం జరుగుతుంది ఇక్కడే? సరే, ఇప్పుడే నేనైతే డైరెక్ట్గా నేరుగా గట్టు చింకిని తీసుకురావడానికి వెళ్ళిపోతాను. అప్పుడే నాకు అంతా అర్థమవుతుంది. అలా అమ్మ ఇంటికి తాళం వేసి హరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా అమ్మ హరి వాళ్ళ ఇంటికి చేరేసరికి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎందుకంటే అక్కడ గట్టు ఇంకా చింకీ లేరు. ఆంటీ, గట్టు చింకీ అసలు ఇక్కడికి రానేలేదు. నిన్న మాకు అసలు ఎటువంటి ప్రాజెక్ట్ పని కూడా ఇవ్వలేదు. నాకు తెలియదు వాళ్ళు అలా ఎందుకు చెప్పారో. అరే, ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది. ఈ గట్టు చింకీ ఎక్కడికి వెళ్లారు? గట్టు చింకీ వాళ్ళ నాన్నగారు కూడా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, నేనిప్పుడే ఇంటికి వెళ్తాను. అమ్మ తిరిగి ఇంటికి చేరుకుంటుంది. అలా తాళం చెవితో తాళం తీయడానికి ప్రయత్నిస్తుంది. అమ్మకు తెలియకుండానే ముందుగానే డోర్ ఓపెన్ చేసి ఉంది. అమ్మ ఇంకా భయపడిపోతుంది.
అరే ఏమైంది? ఇక్కడ డోర్ అయితే ఓపెన్ ఉంది. నేనైతే వెళ్ళేటప్పుడు లాక్ చేసి వెళ్ళాను. ఇంకా నాకు చాలా బాగా గుర్తుంది, ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించలేదు కదా. అమ్మ భయపడుతూ డోర్ తీస్తుంది. రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. అమ్మ లైట్ ఆన్ చేయడానికి స్విచ్ ఆన్ చేసింది. మరియు సర్ప్రైజ్! గట్టు, చింకీ, నాన్న ముగ్గురు కూడా అక్కడే నిలబడుంటారు. రూమ్ మొత్తం కూడా చాలా అందంగా తయారు చేసి టేబుల్ పైన ఒక పెద్ద కేక్ కూడా తెచ్చిపెట్టారు. దానిపైన రాసి ఉంటుంది హ్యాపీ మదర్స్ డే అని. అరే, పొద్దునుంచి మీరు ఈ తయారీలో ఉన్నారా? నేనైతే చాలా భయపడిపోయాను. గట్టు ఇంకా చింకీ పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర హత్తుకుంటారు. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. సారీ, మేము భయపెట్టాము. అవునమ్మా, సారీ. మీరు ప్రపంచంలోనే మంచి అమ్మ. మీరిద్దరూ కూడా ప్రపంచంలో మంచి పిల్లలు. చలో కేక్ కట్ చేద్దాం రండి. గట్టు ఇంకా చింకీ వాళ్ళ అమ్మ చెయ్యిని పట్టుకుని కేక్ ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇంకా అమ్మ కేక్ కట్ చేస్తుంది. పిల్లలు గట్టిగా చప్పట్లు కొడతారు. అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. అమ్మ అందరికీ కేక్ తినిపిస్తుంది. తర్వాత నాన్న స్పెషల్ డిన్నర్ కూడా తెప్పిస్తారు. పదండి పిల్లలు, అమ్మకి ఈరోజు ఒక స్పెషల్ ఇవ్వాలి కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిష్ని అమ్మమ్మకి సర్వ్ చేయండి. అరే, ఎందుకు? నేను చేస్తానుగా. అమ్మా, నువ్వు రోజు మా కోసం చేస్తూనే ఉంటావు కదమ్మా, ఈరోజు మమ్మల్ని చేయనివ్వు. అలాగే పిల్లలు. గట్టు, చింకీ అమ్మకు ప్రేమతో డిన్నర్ సర్వ్ చేస్తారు. నాన్నైతే అమ్మకు ఇష్టమైన మోహితి తయారు చేస్తారు. అమ్మ స్పెషల్ అండ్ డివైన్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తుంది. అన్నం తిన్న తర్వాత ఇలా అంటుంది, అయితే మీరు ముగ్గురు ఉదయం నుంచి పిచ్చివాళ్లుగా బయట తిరిగింది ఈ సర్ప్రైజ్ చేయడం కోసమేనా? అవునవును, ఇది మొత్తం గట్టు చింకీల ప్లానే. రాత్రి వీళ్ళిద్దరూ కిచెన్లో గుసగుసలాడుతూ చెప్పుకుంటున్నారు. అప్పుడే నాకు తెలిసింది. అవునమ్మా, మేమందరం కలిసి మీకోసం షాపింగ్ చేయడానికి షాపింగ్కి వెళ్ళాము. మేము వచ్చేసి గార్డెన్లోనే వెయిట్ చేస్తున్నాం. మీరేదో పని మీద బయటకు వెళ్ళారు. మీ లోపలికి వచ్చి ఇల్లంతా శుభ్రంగా చేశాం. వావ్, ఇదైతే మాస్టర్ ప్లాన్. అమ్మ ఈ విషయానికి చాలా సంతోషిస్తుంది. అంతేకాదు అమ్మ స్పెషల్ డిన్నర్ కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత డైనింగ్ టేబుల్ని గట్టు ఇంకా చింకీ కలిసి క్లీన్ చేస్తారు. చింకీ అమ్మకి ఒక హెడ్ మసాజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.